సాయిరాం. శ్రీ ఆదోని తిక్క లక్ష్మమ్మ 1815 నుంచి 1933 వరకు. తెలియని వారికి పిచ్చిది, తెలిసిన వారికి అవధూత. భక్తులకు కల్పవల్లి, ఆర్తులకు వరదాయిని, జిజ్ఞాసులకు మహిమల పుట్ట, జ్ఞానులకు జీవముక్తురాలు, సిద్ధురాలు తిక్క లక్ష్మమ్మ. బ్రతికిన నాలు భౌతిక శరీరంతోనూ, సమాధి చెందిన తర్వాత సూక్ష్మ శరీరంతోనూ ఆంధ్ర, కర్ణాటక ప్రజలకు పూజలు అందుకుంటున్న ఆ తల్లి సమాధి కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో ఒక యాత్రాస్థలం. ఆదోనికి 7 మైళ్ళ దూరంలో మూసానపల్లెలోని మాదిగ మంగమ్మ, బడ్నేప్ప దంపతులకు 1813లో అమ్మ జన్మించారు. చిన్నతనంలో పిల్లలతో కలవక ఏకాంతంగా కూని రాగాలు తీస్తూ తిరుగుతూ తనలో తాను కొనుక్కుంటూ ఉన్న లక్ష్మమ్మను చూసి తల్లిదండ్రులు కుమిలిపోయారు. పెళ్లి చేసే బాగవుతుందని సిరికృప గ్రామంలో తగిన సంబంధం చూచి పెళ్లి చేశారు. లక్ష్మమ్మ వెర్రి చేతలకు అత్తమామలు, భర్త అప్పుడప్పుడు కొట్టినా తిట్టినా మారు మాట్లాడేది కాదు, ఓర్పుతో అనుభవించేది. భర్త నిరాదరణ గురి అయిన లక్ష్మమ్మ ఆదోని చేరింది. ఆమె ఇష్టం వచ్చిన చోట మౌనంగా ఏదో వెతుకుతున్నట్లు, కొన్ని రాగాలు తీస్తున్నట్లు, తనలో తాను కొనుక్కుతున్నట్లు, నిద్రాహారాలు ఎండపానాలు గణించక దేహాభిమానం వదిలి తిరుగుతుండేది. తిక్కగా మాట్లాడడం చేత తిక్క లక్ష్మమ్మ అనేటివారు. తిక్క లక్ష్మమ్మ మహాయోగి అని, త్రికాల జ్ఞాని అని, విగ్రహానుగ్రహ సమర్థురాలని ఆదోని పట్టణంలోని గ్రహించారు. ఆమె ఎన్నో మహిమలు అచ్చట ప్రజలు చూచినారు. ఆమె ఖండయోగా చేసేవారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత జనం సద్దుమణిగాక తర్వాత అమ్మ ఏకాంతంలో కొంతెత్తి డోలపాటలు, తత్వాలు, కోళ్ళపాటలలో మధురంగా పాడుతూ తన్మయత్తురాలయ్యింది. అమ్మ వద్ద పాపమ్మ, హనుమంతమ్మ అనే 2 భక్తులు సదా సేవలు చేస్తుండేవారు. అమ్మ 16/5/1933 ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య తాను దేహం చాలించింది. అమ్మ ఎప్పుడు కూర్చుండే చోట సమాధి చేసినారు. తర్వాత కాలానికి అమ్మకు మఠం కట్టించారు. ఆనాటి నుండి అమ్మ ఆరాధనోత్సవాలు, రథోత్సవాలు ఏటేటా జరుగుతున్నవి. ప్రతి శుక్రవారం విశేష పూజలు జరుగుతున్నవి. జై శ్రీరామ్.